ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రాం ఒక చిన్న నాటకం, చిన్న స్కిట్. మరాత్మిక అంటూ ముందుకు వస్తున్నారు మన తెలుగింటి ఆడపడుచులు ముగ్గురు. ఈ మరాత్మిక వెనకాల కథ ఏమిటో తెలుసుకోవాలంటే మనం అందరం చూడాల్సిందే. మరాత్మికను తీసుకురావడానికి ఈ ఆడపడుచులు చాలా కష్టపడ్డారు. వాళ్ళతో పాటు మన డాక్టర్ సుబ్బారావు గారు కూడా కంట్రిబ్యూట్ చేశారు. సో అందరూ దయచేసి కూర్చుని శ్రద్ధగా విని ఆనందించమని మా మనవి. అవును జయశ్రీ, ఇవాళ తెలుగు ప్రోగ్రాం మీరు వస్తానని అన్నారు కదా. ఏమిటంజు ఆ పచారులేంటి? మీలో మీరే మాట్లాడుకోవడం ఏమిటి? జయశ్రీ, నేను ఇక్కడ మాధవి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మీరు కూడా త్వరగా రండి, ఓకే? ఆ కళ్ళజోడు ఏమిటంజు? అవును, ఫోన్ చేతిలో లేకుండా ఎవరితో మాట్లాడుతున్నారు? మాధవి, జయశ్రీతో మాట్లాడుతున్నాను. మన తెలుగు ఫంక్షన్కి రమ్మని చెప్తున్నాను. జయశ్రీతోనా? తను తమిళ్ కదా మాట్లాడేది, మీరేమో తెలుగులో మాట్లాడుతున్నారు. మీ ఫోన్ ఏమైంది? మీకేమైనా లూజా? ఓ అదా, ఇదిగో ఈ స్మార్ట్ కళ్ళజోడు ఉంటే ఫోన్ ఎందుకు? స్మార్ట్ కళ్ళజోడా అంటే? ఈ కళ్ళజోడు పెట్టుకుంటే మనకి అన్ని భాషలు అర్థమవుతాయి. జయశ్రీ తమిళ్లో మాట్లాడితే ఈ స్మార్ట్ కళ్ళజోడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నాకు వినిపిస్తుంది. ఓ, ఇదేదో బాగుందే. కానీ తెలుగు రాని వాళ్ళ దగ్గర ఇంకా గాసిప్ చేయడానికి లేదన్నమాట. ఇది ఎక్కడి కష్టమో. ట్రాన్స్లేషన్ ఒక్కటే కాదు మాధవి, వీడియోలు కూడా తీస్తుంది. అంటే ఇంకొకరికి తెలియకుండా వీడియోలు తీస్తుందా? అమ్మో, చాలా ప్రమాదమే సుమా. ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే ఆడియో కూడా రికార్డ్ చేస్తుంది. ఓ మై గాడ్! అయితే ఇలాంటి స్మార్ట్ కళ్ళజోళ్ళు పార్టీలకు అస్సలు అలౌ చేయకూడదు. కానీ ఈ స్మార్ట్ కళ్ళజోడు మనలాంటి ఆడవాళ్లకు ఒక మంచి ఆయుధం. భర్తల్ని ట్రాక్ చేసే ఒక మంచి ఆయుధం. హాయ్ అంజు, హాయ్ మాధవి. ఏంటి మంచి ఆయుధం అంటున్నారు? హాయ్ చందన. అంజు స్మార్ట్ కళ్ళజోడు గురించి మాట్లాడుతున్నాం. అవును చందన, మీ దగ్గర స్మార్ట్ భగవద్గీత ఉందట కదా? స్మార్ట్ భగవద్గీత అదేమిటి? నేను ఎప్పుడు వినలేదే. అదే అంజు, ఎప్పుడు డాక్టర్ పని చేయడమే కదా, కొంచెమైనా స్పిరిచువాలిటీ నేర్చుకుందామని స్మార్ట్ భగవద్గీత తెప్పించుకున్నాను. అది 18 అధ్యాయాల్లో ఉన్న అన్ని పద్యాల చందన శ్లోకాల? అదే అంజు, శ్లోకాలు చదివి వినిపిస్తుంది, అర్థం కూడా చెప్తుంది. అవునా, చాలా బాగుందే. ఎంతవరకు నేర్చుకున్నారు చందన? అసలు ఫస్ట్ పేజీ కూడా కదిలితేనా ఏదో నేర్చుకుందామని మొదలు పెడితే నేను షాపింగ్ చేసిన చీరల వెబ్సైట్స్ పాపప్స్. అంత అందమైన చీరలు చూస్తే క్లిక్ చేయకుండా ఉంటామా? క్లిక్ చేశాను. చీరల సెలెక్షన్లో మునిగిపోయారన్నమాట. మునిగిపోలేదు మాధవి, ఊహల్లో తేలిపోయాను. ఎవరు ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో, ఎన్ని కాంప్లిమెంట్లు వస్తాయో అని మురిసిపోతుంటే లంచ్ రెడీనా అని వెంకట్ మాటలకి అయ్యో, ఈ మగవాళ్ళు ఎప్పుడూ ఇంతే. కనీసం ఊహల్లో అయినా గాలి పీల్చుకొనివ్వరు. చందన, నాకు నచ్చే చీరలు కూడా మీకు కనపడ్డాయా? మా ఆయన పుణ్యమా అని ఆ ఊహలు ఇంకా మీ వరకు రాలేదంజు. ఊహలు గోవింద, భగవద్గీత గోవింద. వంటలు చేసుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, మళ్ళీ యథాప్రకారం మొదలు. అంతేగా ఇన్ని స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ కళ్ళజోళ్ళు, స్మార్ట్ భగవద్గీతలు, ఇలా ఎన్నో స్మార్ట్వి వస్తున్నాయి. ఒక్క పని మనిషి దొరకదు కదా. అదేమిటంజు అలా అంటారు? మీకు తెలియదు ఏముంది చందన,
ఈ మగవాళ్ళు చూశారు కదా, ఒక్క పుల్ల తీసి పక్కన పెట్టడం. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి సింక్ నిండా గిన్నెలు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. గిన్నెలు కడిగి 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 చేతులు అరిగిపోతున్నాయి. గిన్నెలు ఒకటేనా అంజు? ఇంటి నిండా పేపర్లు, లివింగ్ రూమ్లో పేపర్లు, కిచెన్ టేబుల్ మీద పేపర్లు. ఈ పేపర్లు సర్దలేక తల ప్రాణం తోక్కొస్తోంది. గిన్నెలు పేపర్లేనా, ఇంటి నిండా బట్టలు, బట్టలే బట్టలు. మనకి ఈ ఇంటి పనుల నుండి విముక్తి ఎప్పుడో. అందుకే ఒక పని మనిషి ఉంటే ఎంత బాగుంటుందో. అమ్మో, ఇక్కడ అమెరికాలో పని మనిషా? పోనీ ఇండియా నుంచి తెచ్చుకుంటే? ఆహా, ఇప్పుడు H1 వీసాకి $1,00,000 కట్టి పని మనిషిని తెచ్చుకోండి. ఏంటో స్మార్ట్ కళ్ళజోళ్ళు, స్మార్ట్ ఫోన్లు అన్నీ దొరుకుతున్నప్పుడు ఒక స్మార్ట్ పని మనిషి, ఒక్క స్మార్ట్ పని మనిషి ఎందుకు దొరకదో? స్మార్ట్ పని మనిషా? ఎంత బాగుంటుందో. దొరక్కపోవడం ఏమిటి, మరాత్మిక ఉందిగా. మరాత్మిక? మరాత్మిక ఎవరు చందన? మీ అక్కయ్యకి కాబోయే కోడలా? మీ అన్నయ్య గారి కోడలా? బే, అది కాదండి. ఈ మరాత్మిక అందరికీ కోడలే. మనం ఏం చెప్తే అది చేస్తుంది. అంటే పని మనిషా? పని మనిషి కంటే ఎక్కువే, ఒక మర మనిషి. ఓహో, రోబోనా? అలాంటిదే. మర మనిషికి ఆత్మ ఉండదు కదా, అందుకే మరాత్మిక. ఈ మరాత్మిక ఎక్కడ దొరుకుతుందో? మాధవి, మనం ఒకసారి మన అమ్మాయిల కోసం భర్తల్ని అమ్మే స్టోర్కి వెళ్ళాం కదా. ఆ, అదే ఔటర్ ఆర్బిట్ మాల్లో. ఆ మాల్లోనే మరాత్మిక దొరుకుతుంది. అప్పుడు మన అమ్మాయిల కోసం వెళ్ళాం, ఇప్పుడు మా అమ్మా నాన్నల కోసం మరాత్మిక తెచ్చాం. నిజంగా స్మార్ట్ పని మనిషా? స్మార్ట్ పని మనిషి అనకండి, మరాత్మిక, మరాత్మిక. ఏంటో ఇండియానే నయం. ఏదో అమెరికా అమెరికా అని అనుకుంటాం కానీ ఇండియాలో రోబోల్ని హోటళ్లలో, స్కూళ్ళల్లో కూడా వాడుతున్నారు. అది సరే చందన, ఈ మరాత్మిక అన్ని పనులు చేస్తుందంటారా? మనం ఏం నేర్పిస్తే అది చేస్తుంది. మా మమ్మీ మరాత్మికకు తను చేసే పనులన్నీ నేర్పించింది. ఓ, మరి మరాత్మికను మనం కూడా తెచ్చుకుందాం. తెచ్చుకోవడానికి అడ్డేముంది? టారిఫ్లు కట్టుకోండి, తెచ్చుకోండి. మధ్యలో ఈ టారిఫ్లు ఒకటి. అయితే చందన, ఆంటీ చాలా హ్యాపీ అన్నమాట. హ్యాపీనే, కాకపోతే ఒక్కోసారి తలనొప్పి కూడా తెప్పిస్తుంది. అయ్యో, మళ్ళీ అదేమిటి? ఒకసారి మా పక్కింటి అంకుల్ పూల లుంగి కట్టుకొని ఇంటికి వచ్చారు. తను వెళ్ళి వస్తాను అనగానే ఈ మరాత్మిక ఆయనకు పొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిందట. ఓ మై గాడ్! రామ రామ. ఆ తర్వాత మా మమ్మీ ఆయనకు సారీ చెప్పి పంపించి మరాత్మికతో అంకుల్కి కాదు ఆంటీలకు కదే తాంబూలం ఇవ్వమంది. అంటే ఆయన పూలలంగా వేసుకున్నారు కదా, అందుకే ఆయనకి ఇచ్చాను అని దాని రెస్పాన్స్. మా మమ్మీ అది లంగా కాదే లుంగి అని చాలా బాగుంది. అమ్మో, అయితే ట్రైనింగ్తో జాగ్రత్తగానే ఉండాలి. అన్నట్టు నాకు ఒక పొడుపు గుర్తొచ్చింది, చెప్తాను, విప్పండి. ఏమిటదంజు? అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, కబుర్లు అందిస్తూ ఉంటుంది. ఏమిటది? టెలిఫోన్. కాదు, పని మనిషి. ఈ మరాత్మిక పని చేస్తుంది కానీ మనిషి కాదు కదా, అందుకని అక్కడ కబుర్లు ఇక్కడ చెప్పదేమో. అయితే మంచిదే కదా. అవును, మరీ మంచిది. కాకపోతే ఈ మరాత్మిక అలెక్సా లాగా మన మాటలన్నీ వింటుంది, అర్థం చేసుకుంటుంది కూడా. మనిషిలాగా అపార్థం మాత్రం చేసుకోదు. ఆలోచిస్తే
స్మార్ట్ పని మనిషి బాగానే ఉంటుంది, కానీ మనిషి నవ్వు, మాటలు, అభిమానం లాంటివి మిస్ అవుతావేమో. నిజమే, హ్యూమన్ టచ్ ఉండదేమో. అయ్యో, అదేం లేదంజు. మరాత్మిక లేటెస్ట్ వర్షన్లో అవి కూడా ఉన్నాయట. అవునా? మన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుందా? మనం సాడ్గా ఉంటే మన ఫీలింగ్స్ని గుర్తుపట్టి మనల్ని నవ్విస్తుంది, మనల్ని డాన్స్ కూడా చేయిస్తుందట. మరి పాటలు కూడా పాడుతుందా? మీతో పాడిస్తుందేమో కూడా మాధవి. తను లతా మంగేష్కర్ గొంతుతో కూడా పాడుతుంది, మీతో డ్యూయట్స్ కూడా పాడుతుంది. చాలా బాగుందే మాధవి, మనకి పండగే పండగ. అయితే ఈ ఉగాదికి మా ఆయన్ని మరాత్మిక గిఫ్ట్ ఇవ్వమని అడుగుతాను. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఏమో కనుక్కోండి. నేను కూడా మా ఆయన్ని అడుగుతాను. ఇంకో విషయం వినండి, మా అన్నయ్య ఫ్రెండ్కి పాటలు పాడటం చాలా ఇష్టం. మరాత్మికతో డ్యూయట్లు కూడా పాడారట. అబ్బో, ఏం పాటలు పాడారో! ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు అని పాడుతుంటే చటుక్కున మరాత్మిక అని ఆయన్ని ముద్దు పెట్టుకుందట. ఆయన భార్య ఒకటే గోల. అదేం పనండి బాబు, వచ్చిన వాళ్ళందరికీ ముద్దులు పెడుతూ కూర్చుంటుందా? మా ఆయనకి పాటలంటే మహా ఇష్టం, కానీ ఈ మరాత్మిక వస్తే మాత్రం కష్టం. ఇదేదో ఆలోచించాల్సిందే. రండి సుబ్బారావు గారు, ఏమిటి ఇలా వచ్చారు? మీ మాటలన్నీ రింగ్ కెమెరాలో విన్నాను. ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. చెప్పండి సుబ్బారావు గారు. కంఫర్ట్స్ కావాలని అనుకోవడంలో తప్పులేదు. అందరికీ అవే కదా కావాల్సింది. డిష్ వాషర్, మైక్రోవేవ్, వాషింగ్ మెషిన్, ఇన్స్టంట్ హాట్, వీటన్నిటి వల్ల మీకు టైం సేవ్ అయింది కదా. అవును, ఆ సేవ్ చేసిన టైంలో ఏం చేస్తున్నారు? ఫేస్బుక్ చూసుకోవాలి కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకోవాలి కదా, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూడాలి కదా. ఫేస్బుక్ చూస్తాం కానీ ఒకరి ఫేస్ మరొకరు చూడటం లేదు. రీల్స్ చూడటమే కానీ మాట్లాడటం లేదు. నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాం కానీ ఫ్రెండ్స్తో నెట్వర్కింగ్ పోతాం. మరి ఆత్మిక వస్తే? మరాత్మిక వస్తే మనమే మనుషులు అయిపోతామేమో. కరెక్టే, మరాత్మికతో వచ్చే సుఖం కన్నా నష్టమే ఎక్కువేమో. పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండదేమో. మనకి స్మార్ట్ ఇల్లు కాదండి కావాల్సింది, ప్రేమ నిండిన ఇల్లు. ప్రేమ నిండిన ఇల్లు. చాలా బాగా చెప్పారు సుబ్బారావు గారు. అందరం మన శక్తి కొద్దీ ప్రయత్నిద్దాం. పదండి పదండి, జయశ్రీ కూడా వచ్చేసింది. తెలుగు ఫంక్షన్కి వెళ్దాం. పదండి, పదండి. అదిగో మళ్ళీ ఆ స్మార్ట్ కలదు. కరెక్టే కరెక్టే. మరాత్మికను ప్రదర్శించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గివ్ దెమ్ ఏ బిగ్ అప్లాస్ అండ్ బిగ్ అండ్ ప్రైజ్. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే మరాత్మిక కంటే కూడా అంతరాత్మికే ముఖ్యమని. అంతరాత్మిక ఉంటే మరాత్మిక అక్కర్లేదు. సో ఇంకోటి వీసాలు కూడా చెప్తున్నారు కదా, పని మనిషిని తీసుకురావటం అని. మనకి స్పెషల్ వీసాలు ఉన్నాయి, EBL1, EBL2. EBL1 అంటే ఎమోషనల్లీ బాండెడ్ లేబర్ వీసా, అంటే అమ్మ నాన్నలు. ఓకే. EBL2 అంటే అత్తమామలు, ఎమోషనల్లీ బాండెడ్ లేబర్ వీసా 2. 6 నెలలు వీళ్ళు, 6 నెలలు వాళ్ళు. సో మీకు సూక్ష్మంలో మోక్షం. మీకు చందన, అంజు, మాధవి, సుబ్బారావు గారు, you all did great and wonderful performance and very well written. Who wrote it? ఎవరు? సుబ్బారావు గారా? అన్నాజీ గారికి అందరికీ అభివందనాలు. ఆయన మీ అన్నాజీ రాధిక
మీ సృజనాత్మక శక్తికి, మీ రచనా పటిమకి కూడా జోహార్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.